కావ్య అయితే ఎయిర్పోర్ట్ నుండి వచ్చి వాళ్ళ బావని తీసుకొని వస్తుంది. ఇక ఆఫీస్కి వస్తుంది. అక్కడ ఉన్న రాజుని చూపించి బావ ఇదిగో అని చెప్పి వాళ్ళ బావకి రాజుని పరిచయం చేస్తుంది. హలో బావ, ఇదిగో ఈయనే మా ఆయన అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటే, హలో అండి నా పేరు ఇది అని చెప్పి వాళ్ళిద్దరూ అయితే అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కావ్య వాళ్ళ బావ ఇలా అంటూ ఉంటాడు, మీరు చాలా లక్కీ అండి, కావ్య మీకు భార్యగా దొరకడం అసలు నేనే చేసుకోవాల్సింది, కానీ అనుకోని పరిస్థితుల్లో మీ పెళ్లి జరిగిందంట కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు కావ్య అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే ఇలా అంటూ ఉంటుంది, లేదు బావ అదృష్టవంతులు కాదు, ఎందుకంటే ఆయన నన్ను వదిలించుకోవాలనుకుంటున్నారు, కాబట్టి ఆయన నాకు విడాకులు ఇస్తారంట అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న కావ్య వాళ్ళ బావ అయితే, అవునా నిజంగానా, అయితే మీరు ఎప్పుడు విడాకులు ఇస్తారో చెప్పండి, ఫాస్ట్గా చెప్పండి, అలాగైతే కావ్యని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కావ్య అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక శ్వేత కూడా అలా చూస్తూ ఉండిపోతుంది. అవునండి, మీరు ఎప్పుడు వదిలించుకుంటే నేను అప్పుడు తనని పెళ్లి చేసుకుంటాను, కావ్య అంటే నాకు అంత ఇష్టం అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రాజు అయితే ఏం చెప్పాలో తెలియక అలా మౌనంగా ఉండిపోతాడు. ఇక కావ్య అయితే, అవును బావ, ఈ మధ్యనే నాకు విడాకులు ఇస్తానని లాయర్ని కూడా పిలిపించారు, ఆ లాయర్ని కనుక్కొని చెప్పేస్తారులే, రేపో మాపో వచ్చేస్తాయి, మనం పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోదామని చెప్పి అంటూ ఉంటుంది. దానికి రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.